శనగపిండితోనే కాకుండా కార్న్‌ఫ్లవర్, మైదా కూడా వేసి పచ్చినెత్తలు ఫ్రై ఒకసారి ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటుంది. రసం పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసి తింటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా పచ్చినెత్తలు తీసుకొని తల తోక తీసి శుభ్రంగా క్లీన్ చేసుకుని దాంట్లో ఉప్పుని, పసుపుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, కార్న్‌ఫ్లవర్, మైదా వేసుకొని ఒక నిమ్మపేడ పిండుకొని కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని దాంట్లోని మరొక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకొని మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టాలి. పావుగంట తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మొత్తం వేసుకుంటే అతుక్కుపోతాయి. ఇలా ఒకటి వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం కరివేపాకులు కూడా వేపుకొని 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న నెత్తల్లో వేసేసుకుంటే చాలా కమ్మగా ఉండి నెత్తల ఫ్రై అయితే తయారైపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.